శ్రీరామ రఘురామ నిన్ను వేడుకోగ దిగిరావా జయ రామ. నమస్తే, వెల్కమ్ టు యోయో టీవీ. దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికల హడావిడి కొనసాగుతోంది. 7 విడతల్లో జరగనున్న ఈ ఎన్నికల్లో తొలి దశ పోలింగ్ ఎల్లుండి నుంచి ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలోనే దేశంలో అలాగే రాష్ట్రంలో ఈసారి అధికారంలోకి వచ్చే పార్టీ ఏది అన్న అంశంపై సర్వేలు చేస్తున్నాయి కొన్ని సర్వే సంస్థలు. తెలంగాణలో ప్రజలు ఇచ్చిన తీర్పే ఈసారి ఏపీలో రిపీట్ అవుతుందని చాలామంది భావిస్తున్నారు. ఈ క్రమంలో ఏపీ ఎన్నికలపై అందరి ఫోకస్ ఉంది. ఇక ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైసీపీ, విపక్ష కూటమి టీడీపీ, జనసేన, బీజేపీ ప్రచార కార్యక్రమాలతో బిజీగా ఉన్నారు. ఇక ఎన్నికలు సమయం దగ్గర పడుతుండటంతో ఎన్నికల ఫలితాలకు సంబంధించి సర్వేలు, ఒపీనియన్ పోల్స్ నిర్వహిస్తున్నాయి. ఈ క్రమంలో దేశవ్యాప్తంగా ఏ పార్టీకి ఎన్ని సీట్లు రానున్నాయి, ఏపీలో ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది అని వెల్లడిస్తున్నాయి. తాజాగా టైమ్స్ నౌ ఈటీజీ రీసెర్చ్ సర్వే తన ఒపీనియన్ పోల్ ఫలితాలను వెల్లడించింది. ఆంధ్రప్రదేశ్లో లోక్సభ ఎన్నికల్లో అధికార వైసీపీనే అత్యధిక స్థానాలను దక్కించుకుంటుందని తేల్చింది. ఏపీ సీఎం వైఎస్ జగన్ నాయకత్వంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఈ లోక్సభ ఎన్నికల్లో 21 నుండి 22 సీట్లు వస్తాయని టైమ్స్ నౌ ఈటీజీ సర్వే వెల్లడించింది. ఇక విపక్ష కూటమికి 3 నుండి 4 ఎంపీ స్థానాలు వచ్చే అవకాశం ఉందని తెలిపింది. తాజా సర్వేతో ఏపీలో మరోసారి వైసీపీ హవా కొనసాగనుందని స్పష్టమయ్యింది. మరోవైపు తెలంగాణలోని 17 స్థానాలకు జరగనున్న లోక్సభ ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ పార్టీకే అధిక సీట్లు వస్తాయని టైమ్స్ నౌ సర్వే వెల్లడించింది. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి 8 నుండి 10 ఎంపీ స్థానాలు వచ్చే అవకాశం ఉందని ఈ సర్వే అంచనా వేసింది. ఇక బీజేపీకి 4 నుండి 6 ఎంపీ స్థానాలు, బీఆర్ఎస్ పార్టీకి 1 నుండి 3 ఎంపీ స్థానాలు దక్కుతాయని చెప్పుకొచ్చింది. సర్వేలు ఏవైనా సరే ఏపీలో అధికారం మాత్రం వైసీపీదే అని స్పష్టం చేస్తున్నాయి. అయితే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈ ఫ్రీ పోల్ సర్వేలో చాలా వరకు నిజమయ్యాయి. మరి ఏపీలో ఈ సర్వేలు ఎంతవరకు నిజమవుతాయో చూడాలి.